చెయ్యాలి. లోపల ఏం జరుగుతుందో కనిపెట్టాలి. వాళ్ళ మొహాలు చూస్తుంటే నోట్లో బెల్లం పెట్టినా కొరకనట్టున్నారు. అలాంటిది మాటి మాటికి కాళ్ళు వేళ్ళు కొరుక్కుంటారా? సంథింగ్ రాంగ్. ఇంకేదో ఉంది. పట్టాలి. పట్టేస్తా. నువ్వేంటా నా మోహన్ చూస్తున్నావు? పని కానీ. నవీన్, శ్రీని మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మేము వాడు బాగానే ఉన్నాడు, మాకే ప్రాబ్లం తెచ్చిపెట్టాడు. అది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణాలు తీసేస్తాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయరా. హలో, ఎవరు? హలో, నేను సంజయ్ ఫ్రెండ్ని. సంజయ్ లేడా? ఆయన లేడు. మీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. మీరు ఆయన ఫ్రెండ్ ఆదినా? అవును, మీరు? నేను శ్రావ్య ఫ్రెండ్ ఆర్తిని. హాయ్ ఆర్తి. ఆది, ఎలా ఉన్నావు? చావుకి 3 అడుగుల దూరంలో ఉన్నాను. సంజయ్ ఫోన్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు ప్లీజ్. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హలో. హాయ్ రా పొట్టి, ఏంటి మాట్లాడావు? హాయ్ కాదు, వేరే పనిలో ఉన్నాను. అంత ఇంపార్టెంట్ పనా? అది అది ఊరి నుంచి మా బాబాయ్ వచ్చాడు. ఓ, మావయ్య వచ్చాడా? ఒకసారి మావయ్యతో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వరా. అది 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 ఏంట్రా నసుగుతున్నావు? తర్వాత మాట్లాడుతుంది. ఏంట్రా భయపడుతున్నా? అవును, నీకు వాడికి పడుతున్నావు. వాడేనా వచ్చింది? అది అది కాదు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ ఎలాగి ఇవ్వరా, పైకెత్తు, మాట్లాడు. నమస్కారం అండి మావయ్య గారు. నమస్తే. ఎందుకండి సీను అలా ఏడిపిస్తున్నారు? నేను సీన్ నడిపిస్తున్నానమ్మా. ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నవ్వుతున్నాడుగా, నవ్వుతున్నాడుగా, నవ్వు. చూసారా ఎలా నవ్వుతున్నాడు? అరే పొట్టోడా, నాకు తెలుసు నువ్వు వాడిని టార్చర్ చేస్తున్నావని. నువ్వెప్పుడు బ్లాక్ డ్రెస్ లోనే ఉంటావంట, స్నానం కూడా చేయవంట, నీ దగ్గర సాక్స్ కంపు కొడుతుందంట. పొట్టినా అలా నీకు దమ్ముంటే అక్కడే ఉండరా పొట్టి అదవా. ఎరా, నేను వచ్చిన మ్యాటర్ ఎలా లీక్ అయింది? ఎలా లీక్ అయింది? నిజంగా నాకే తెలియదు సార్. మా బాబాయ్ పేరు కూడా టైప్ లేదు సార్. వాడి హెడ్ బాగుంటుందా? టేస్టీగా ఉంటుందా? మాకు తెలియదు సార్. హలో సార్. హలో. ఏంటా? ఏంటి గుండుల్లో ఉన్నాయి? కొంపదీసి ఇండియా నుంచి తలకాయలు తీసుకొచ్చారా? ఏంటా నిన్నటి నుంచి చూస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకున్నాను నా గురించి? నేను ఎవరో తెలుసా? సార్ నేను హెల్ప్ చేస్తాను సార్. నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చి. నా గర్ల్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ పీకింది. నేను గోల్ఫ్ ఆడతాను తెలుసా? ఇండియాలో #1 గోల్ఫర్ ని. నా గురించి నీకు అసలు ఏం తెలియదు అనుకుంటా. చేస్తున్నాను, నీ సంగతి తెలుస్తా. ఏంటి అవును, ఎక్కడ తీసుకెళ్తున్నారు మళ్ళీ? చెప్పాలా? ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్మ నేను కాదన్నానా? నాకు చిన్నప్పుడు హోంవర్క్ కూడా చేసి పెట్టావు. నేను చెప్పింది వినమ్మా. అమ్మ ఒక్క నిమిషం ఆగే. సంజయ్ రెడీ కాలేదు అంటే అంకుల్ అయితున్నాను. మీరు ఇలా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. అమ్మా నిన్ను కాదమ్మా, నిన్ను నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను? ఒక్క నిమిషం లైన్ లో ఉండే. ఏంటమ్మా? అంటే అంకుల్ బాత్రూమ్కి వెళ్ళొచ్చాను. బ్యాగ్ తో బాత్రూమ్ ఏంటయ్యా? అంటే అంకుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, ఇలా బ్యాగ్ లో బాటిల్ వేసుకుని బయటకు వెళ్ళాక, అందుకే బ్యాంకాక్ ని మన ఊర్లో ఫీల్ అయిపోయి బ్యాగ్ లో బాటిల్ వేసుకొని బయటకు వెళ్ళొచ్చా. మీరు కూడా ట్రై చేయొచ్చు. సరే సరే, తొందరగా వెళ్ళరు. అలాగే వెళ్ళు. ఇదిగో అంకుల్, ఆ బ్యాగ్ తో బాటిల్ తో మొత్తం రామాక. అమ్మా బాత్రూమ్ అంటే ఇక్కడ బాత్రూమ్ ప్రాబ్లం కూడా ఉందమ్మా.
sir. గుడ్ ఈవినింగ్. Room cleaning. నో క్లీనింగ్ టుడే. 1 సెకండ్. No. ఇది ఉంచుకో. నో ప్రాబ్లం. No. ఉంచుకో అమ్మా, ఏం కాదు. తిప్పమ్మా, Thank you, sir. ఉంచుకో. టిప్ ఇస్తావా? వాళ్ళ ఫ్రెండ్ రిచ్ అని వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. చి, 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 చి. అమ్మా నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండగలనా? ఇప్పుడు ఉన్నావు కదరా, నేను ఇక్కడ ఉన్నా నా మనసు అంతా అక్కడే ఉంటుందమ్మా. నిన్నెవర్రా మర్చిపోమన్నారు? మర్చిపోరు కదవా. అమ్మో ఏంటి ఇదంతా? చీ 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 చీ. ఇంక ఈ బ్యాగ్ కూడా దాచిపెట్టారు ఇప్పుడు. దేవుడా ఎక్కడ పెట్టాలరా బాబు? ఇక్కడే. చీ 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 చీ. ఈ డబ్బు పడేయాలన్నమాట. సంజయ్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఏముంది అంకుల్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడటమే. ప్రాబ్లం? అంటే మ్యారేజ్ అంకుల్. మ్యారేజ్ నాకు చిన్నప్పటి నుంచి చిన్న ఇష్యూ అయినా సీరియస్గా తీసుకోవటం అలవాటు అంకుల్. మరి మ్యారేజ్ కదా, అందుకని. సరే, నువ్వెంతవరకు చదువుకున్నావు? ఎంఎస్సి పిహెచ్డి అంకుల్, గోల్డ్ మెడలిస్ట్ని. సర్టిఫికేట్లు చూస్తే అదిరిపోతారు. నేను గోల్ఫ్ కూడా ఆడతాను అంకుల్, ఛాంపియన్ని. మరి ఎప్పుడు చూపిలేదేమా? ఏమ్మా నువ్వు కూడా ఎప్పుడు నాతో చెప్పలేదు? చూపిస్తా అంకుల్, షూర్. ఎదిగే మనిషికి హెడ్ వెయిట్ ఉండకూడదు. ఎందుకు? అంటే హెడ్ 4-5 కేజీలు వెయిట్ ఉంటుంది కదా అంకుల్. అండ్ గుడ్ న్యూస్ ఆల్సో, రేపు మనం యూఎస్ వెళుతున్నాం. యా, అక్కడ 1000 కోర్సు బిజినెస్ డీల్ ఉంది. ఓకే ఓకే అమ్మా, నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను, మీరు ఫినిష్ చేసుకురండి. Alright, Dad. ఓకే అంకుల్, కంగ్రాట్స్. రూమ్ క్లీన్ చేయకుండానే $100 ఇచ్చి పంపించేశాడు. ఇప్పుడు రూమ్ క్లీన్ చేశారు, ఎంత ఇస్తారో అనుకుంటున్నారు. బోనా బోనా బోనా, అరే ఎక్కడికి వెళ్ళింది బోనా? ఏయ్, ఏంటిది బోనా? లేవు లేవు, పైకి లేవు. అరే బోనా, అరే శ్రావే సంజయ్ దగ్గరే ఉంది. అరే నా మాట బోనా చెప్పు. అరే బోనా ఏం మాట్లాడుతావు? ఏమైంది ఈరోజు? అయ్యో నన్ను నమ్మండి, వాడు కిల్లరు. వాడు మనందరి తల్ల కోసం వచ్చాడు. వాడి బ్యాగ్ లోని తల్ల చూశాను. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఏయ్ బోనా, కూల్ డౌన్, కూల్ డౌన్ ఐసే. బోనా ఏం కాలేదు బోనా, ప్లీజ్. అరే రా, కమ్ ఆన్, చూడు ఇక్కడ, చూడు చూడు ఇక్కడ ఎక్కడ ఉందో చూడు. కంగారు పడుతుంది ఊరికి. చూడు, రా లోపలికి చూడు. ఇక్కడ చూడు, చూసావా? ఇదిగో ఇక్కడ కూడా చూడు, చూడు. పిచ్చిదానిలాగా ఎందుకు అంత భయపడతావు? అరే బోనా, చంపేశాడు, నరికేశాడు. కూల్ మేడం, ఉత్త తలే కాదు మేడం, కింద బాడీ కూడా ఉంది. స్క్రూ లూజ్ అయితే టైట్ చేస్తున్నా. ఎంజాయ్ బ్యాంకాక్. గుడ్ నైట్. నేను వచ్చేటప్పుడే చెప్పాను, ప్రతి చిన్న విషయానికి భ్రమపడొద్దని. ఇది భ్రమ కావచ్చండి, అది భ్రమ కాదు. బ్యాగ్ లో చూసిన తలకాయలు నిజం. నా మాట వినండి, మేమే తొట్టు. నువ్వు ఒట్టేస్తే తెలుస్తుంది అది ఒట్టి మాట అని. చూడు, సంజయ్ బ్యాగ్ నేను చూశాను, దాంట్లో ఏమీ లేదు. అనవసరంగా నువ్వు టెన్షన్ పడొద్దు. డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకో ప్లీజ్. అమ్మో
చాలా కష్టం ఇలా హైట్లు ఎక్కటం. వామ్మో ఎలా ఎక్కుతారు ఏంటో. మండలు ఎక్కిపోయినాయా? ఓరి దేవుడు! ఇది నా రూము కాదు, ఇది నా రూము కాదు, దడౌట్! ఇది నా రూము కాదురా ఓ రాజా, ఇది నా రూము కాదురా. ఇది నా రూమ్ ఆయన నీట్గా సరిచారు. నా బ్యాగ్ కనపట్లేదు. బాబు ఈ రిచ్ గర్ల్ ఫ్రెండ్స్ మనకు వద్దురారా. Good evening, sir. గుడ్ ఈవినింగ్. Your room clean. వామ్మో మరి నా బ్యాగ్? Laundry, sir. లాండ్రీ. లాండ్రీ ఎక్కడే? This way. వేర్? Back. బ్యాగ్? Yeah. నీకు టికెట్ తప్పించేశానే. వామ్మో దేవుడా, నా బ్యాగ్ ఏమైందో? నా బ్యాగ్ ఎక్కడుందో? ఆహా, ఇక్కడ ఉన్నావా నా బంగారు తల్లారా? రండి నాయన, నా ప్రాణానికి తీస్తారా మీరు? ఈ తలలో ఈ కర్మ నాకు. ఎవరు? ఆహా, తెలుగుళ్ళే కనపడదమ్మా. ఎవరంటే మాట్లాడరే. బ్యాగ్ తీసుకెళ్దామని. సరే, అదేదో తీసుకెళ్ళండి. కనపడదామా తల్లి? అమ్మో, వెళ్ళమన్నాను కదా, వెళ్ళండి. ఇక్కడే వదిలేసి వెళ్తే? ఆ తలకాయలు చూసి నీకు బుర్ర దొబ్బిందా? ఈ బ్యాగ్ ఎక్కడైనా లోన్లీ ప్లేస్ లో వదిలేస్తే? వాట్ అబౌట్ మై సర్టిఫికెట్స్ అండ్ బ్యాగ్? ఎస్, రెండు బ్యాగ్లు సేమ్ గా ఉన్నాయి కాబట్టి నువ్వు అతని బ్యాగ్ తెచ్చినట్టే అతను నీ బ్యాగ్ తీసుకెళ్ళుండొచ్చుగా. ఈ రోజు ఈ గన్ లో 2 బుల్లెట్లు మీ వల్ల వేస్ట్ చేయబోతున్నాను. సార్ దయచేసి మీరు ఆవేశం లేని నిర్ణయం తీసుకోకండి సార్. సంజయ్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం కదా సార్, మీరే చూసారు కదా సార్. నో, సైలెంట్ గా ఉంటే చివరిసారి గన్ సౌండే వినపడుతుంది. ఎంజాయ్ చేయండి. నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ మిస్డ్ కాల్ ఇస్తుంది. ఆగు, స్పీకర్ ఆన్ చేయి. హలో హలో. అరే సంజయ్, సంజయ్. అరే ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నారు? ఏమైంది? నా బ్యాగ్ అర్జెంట్ గా నా హెడ్స్ కావాలి. మీరెవరు సార్? నా దగ్గర ఉందండి, నా దగ్గర ఉంది సార్. ఏం చేద్దాం వాళ్ళు? ఏం చేయకండి. నువ్వు చెప్తే నేను వినాలా? అర్జెంట్ గా బ్యాగ్ తీసుకొని బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ వచ్చాయి. ఎయిర్పోర్ట్ కా? అవునరా, ఆ బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్ వచ్చాయి. తలకాయలు తీసుకున్నా. అమ్మో, నా వల్ల కాదు. ఇదిగో మరి నా బ్యాగ్ సర్టిఫికెట్లు. టైసన్ టేకప్ చేస్తే టైం బాంబ్ ఫిక్స్ చేసినట్టే. కానీ
ఓ చిన్న డ్యామేజ్ జరిగింది గురుగారు. ఏంటి? ఆ తలకాయలో ఒక తలకాయ మిస్ అయిందండి. తలకాయ మిస్ అయిందా? ఆగండి. అందులో ఎవరు తల పోయింది? మళ్ళెవరు మనకు పరిచయం లేదుగా గురుగారు. ఓ షిట్!